ఓం శ్రీ సాయిరామ్. మంచి మార్గం. ముదిగొండ లింగమూర్తి, నల్లగొండ. రామాపురంలో సీతమ్మ, రామయ్య అనే రైతు దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు, కోడలు కూడా ఉన్నారు. కానీ కొడుకు మాత్రం జులాయిగా తిరిగి వేలకు భోజనానికి మాత్రం ఇంటికి వచ్చేవాడు. తండ్రి కొడుకు పని రాకుండా పోతున్నాడే అని దిగులుతో మంచాన పడి కొన్ని రోజులకు మరణించాడు. కానీ కొడుకు మారతాడేమో అనుకున్న సీతమ్మ తన అన్న దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకొని బోరున ఏడ్చింది. ఒకరోజు తిరిగి వచ్చిన కొడుక్కి వేడి వేడి అన్నం, కూరలు వడ్డిస్తూ ఈ సద్ది అన్నం తిను అన్నది. కానీ కొడుక్కు ఏమాత్రం అర్థం కాలేదు. అయినా ఆలోచించేవాడు కాదు. ఒక రోజున సీతమ్మ ఊరికి పోతూ కొడుకుతో, నేను ఊరికి వెళ్తున్నాను, నేను వచ్చేదాకా వాడికి అన్నం పెట్టేటప్పుడు నువ్వు కూడా ఒక సద్దన్నం తిను అనడం మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయింది. భర్త రాగానే పీట వేసింది. వచ్చి కూర్చున్నాడు. వేడి అన్నం, కూరలు వడ్డించి ఈ సద్దన్నం తినండి అన్నది. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. అమ్మ సద్దన్నం తినమన్నది. భార్య కూడా అదే మాట అన్నది. ఇంతలో సీతమ్మ ఊరు నుండి రానే వచ్చింది. అమ్మ, నువ్వు నాకు వేడన్నం పెడుతూ సద్ది అన్నం తినమన్నావు, మరి నీ కోడలు అదే మాట అన్నది, నాకేం అర్థం కాలేదన్నాడు. నాయనా, నీకు ఇంకా అర్థం కాలేదా? మీ నాన్నగారు సంపాదించిన దాన్ని నువ్వు తింటున్నావు, అందుకే దాన్ని సద్ది అన్నం అన్నాను. నువ్వు కష్టపడి సంపాదించి తినే దానినే వేడి అన్నం అంటారు అంది సీతమ్మ. అప్పుడు తెలుసుకున్నాడు తన తప్పేమిటో. అప్పటి నుండి కష్టపడి సంపాదించి తల్లిని, భార్యను పోషించసాగాడు. నీతి, పెద్దలు సంపాదించినది తిని కూర్చోకుండా కష్టపడి సంపాదించే దానిలోనే తృప్తి ఉంటుంది. శుభం. స్వస్తి. ఓం శ్రీ సాయి.